నమో వెంకటేశాయ. అమ్మా అలువేలో అలువేలో మామా బువ్వెట్టమ్మా. అట్నే మామా. ఇదిగో మామా. అమ్మా గౌరీ ఇంకా లెగలేదా? లేదు మామా, రాత్రంతా నిన్ను తలుసుకొని తాతెక్కడని చాలా పొద్దుపోయినాక పడుకుంది మామా. పోన్లే అమ్మా, పిసి తల్లి, కాసేపు పడుకొని. కూరమేళ్ళు నా గంపలు వేసాయి, మిగతాయి నీ గంపలు వేసుకో అమ్మా. అట్నే మామా. కూచేటి తక్కేట కోసేటి కత్తిట కొరమేను బుట్టంట పరిచేటి పట్టంట తూచేటి తక్కట్ని కోసేటి కత్తెట్ని పరిచేటి పట్టని సరిదింది కూసిమ్మి ఆశల్ని చిరునవ్వు సాయల్ని కలబోసి బుట్టెత్తుతా ఉంది.
ఇదిగో అమ్మా. ఇవాళ మీరెళ్ళి ఎవరి కడుపులు నింపాలో. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులో నా కలసిపోయే. ఇచ్చోటనే రామా రా. కిలో ఎంత? 70 రూపాయలమ్మా. 70 రూపాయల? ఎన్ని కావాలా? ఈ రేగండి తీసుకో, పులుసుకు బాగుంటుంది. 2 కిలోలు అయ్యి. అట్నే. ఇంకో చేప ఇదిగో ఇందులో వేయి. ఇదిగో డబ్బులు. పొద్దుకి వెళ్తున్నారు. ఇంట్లో పని కాలేదక్క. అట్నా, సర్లే.
చిక్కిందో ఏ వరకు దక్కిందో గాని మీరాని ముక్కలై ముద్దలోన కలిసి నలుగురి కను కుట్టి పరచి పులుసై పుణ్యలో కాలే చేరింది పుట్టినందుకు జన్మ సార్థకమైంది. తల్లి గౌరీ లెగు తల్లి, సాన పొద్దెక్కింది కదా, లేమ్మా లేమ్మా లేమ్మా. నీళ్ళు పోసుకుందు గాని పౌడర్ రాసుకొని బట్టలు వేసుకొని చక్కగా బడికి వెళ్ళిపోవాలి. తల్లి కదా. ఏటిగట్టు సిన్నమ్మ ఏరు లాంటి తల్లమ్మ. ఓ చేపలమ్మాయి కిలో ఎంత? 50 రూపాయలయ్యా. అబ్బో చాలా చెప్తున్నావే. జీవితం ఆటమ్మ రాగాలన్ని పాటమ్మ రాదారే గాలి బాటాయే. రావడం బాగున్నానండయ్యా. అది కొనమేను కొనగోటి కానించి చీచి నీచని అంటారు. మనిషంతా నీచైన తనలోనే దాచేసి నీతి జాతి రీతని అంటుంది. ఈ లోకం యాడుంది ఏ లోపం. ఏటిగట్టు సిన్నమ్మ ఏరు లాంటి తల్లెమ్మ. పెట్టమ్మా.
బంగారు తల్లి చూడమ్మా చూడమ్మా పాపం తీసుకో అమ్మమ్మమ్మ నా బంగారు తల్లి నా బంగారు అమ్మలు గుట్ట మీద ఎంకన్నా గుండెలోని సామన్న మెట్టు మెట్టు మొక్కే ఎక్కాలా రాతిలోన తానున్న చేతినందుకుంటాడు కోరుకున్నవన్నీ ఇస్తాడు కళ్ళలోని దీపాలు కాలమంతా బంధాలు పండగల్లే సాగే బతుకు ఉండాలా పండాలా ఏటిగట్టు సిన్నమ్మ ఏరులాంటి తల్లమ్మ జీవితం ఆటమ్మ రాగాలన్నీ పాటమ్మ పొరమైన ఎంత కిలో 200 బాబు అయితే ఒక కిలో మొదల అన్ని శని చేపలు కిలో ఏమంటారయ్యా ఏంది రావాలో పరమేళ్ళు కూడా చచ్చిపోయినాయిగా ఇప్పటివరకు బతికే ఉన్నాయి బాబు ఇప్పుడే సచ్చినాయి అయితే మరి కిలో 100కి అటుతే అంత కాదలే కానీ బాబు 150 చేసుకో ఆ మిగతా వాటి సంగతి ఏంటి మరి కొద్దిగా ఉన్నాయిగా బాబు ఎంతో కొంత ఇచ్చి తీసుకో ఈ కోడి ఎవరు తెచ్చిందబ్బా ఇంకాడ కోడే ముసల్లానా మీ సీనుగాడి ప్యాకెట్కి ఎప్పుడో బలైపోయి ఉంటదే అవ్వో ఊరి చిమ్మడిపోను అబ్బట్ట నా కోడిని ఒరేయ్ నా కోడిని ఎత్తుకెళ్ళింది నువ్వే కదరా ముసల్లానా నా చేతిలో సావాలని అంత తొందరగా ఉందా పింఛన్ కోసం బతకనిత్తన్నా లేదంటే ఎప్పుడో పీక పిస్తాను పోనీ అమ్మ పడిపోలేదని సాక్కుంటే పిశాచులాగా పీకు తింటున్నావు కదరా యాదవ
షికార్ సోలా నిద్ర సెడగొట్టేసింది మొసలు. ఓ చేపలమ్మాయి ఇట్రా. అమ్మా ఏముంది సరుకు. వచ్చిన కొరమేలా ఉంది. దీన్ని ఒక రోజు పులుసు పెట్టాల్సిందే. నీ మీద నేను కచ్చి పేసినాలే. భక్తయోగ పదన్యాసి వారణాసి భవధురిత శాస్త్రవకరాసి వారణాసి స్వర్ణదీ తట సంభాషి వారణాసి పావన క్షేత్రముల వాసి పావన క్షేత్రముల వాసి వారణాసి. తల్లి పుస్తకాలు లోపలెట్టి రాపో, బోతిందు గాని. మామా బోతిందు గాని కాలు చేతులు కడుక్కొని రాపో. రా తల్లి రా తల్లి రా 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 నా బంగారు తల్లి రామ్మా, మనం అన్నం తిందామా? రా తల్లి రా 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 రా. అలువేలు మాకు అన్నం పెట్టమ్మా. ఇది నా ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది అమ్మ ముద్ద, ఇది నీ ముద్ద. ఇప్పుడు నీకు ఇష్టమైన కొరమైన పులుసు. మనం ఇక చక్క 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 అన్నం తిందామమ్మా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు మరి? అలిమేలు తొందరగా తీసుకురా తీసుకురా తీసుకురా. బంగారు తల్లి, మొదటి ముద్ద నువ్వు తింటున్నావు. తినేయాలి తినేయాలి తినేయాలి. బంగారు తల్లి, మంచి తల్లి. తినమ్మా తినమ్మా తిను తిను. తల్లి తాతను తిన్నయ్యమ్మా, నువ్విట్రా నేను తినిపిస్తా. దా 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 దా. నా బంగారు తల్లి కదా, రా తల్లి. రోజు ఏడుస్తావా? ముద్దుతో పడుకుందు తల్లి, ఏడుస్తట. కుక్క చూడు. ఇది మామ, కొద్ది పులుసు
ఎట్టుకొత్తా. నువ్వు తినకపోతే ఆ కుక్కకు పిలుస్తా. చాలమ్మా, చాలు చాలు. అయ్యో, ఇదిగో మామ నీళ్ళు తాగు. అమ్మా, మీ అత్త బతుకున్న రోజుల్లో ఆడపిల్ల లేరు, మనకు ఆడపిల్లలుంటే ఆ కన్నోళ్లపై చూపించే పేవే ఏరని రోజు నాతో చెప్పి బాధపడేది. ఇప్పుడు అదుంటే నిన్ను చూసి ఎంత సంతోషపడేది. సాగిరేకెళ్ళాడు మామా. నమస్కారం అండి. ఏంటి బాగా హడావిడిగా ఉన్నారు? పంచి ఇప్పుడు వెళ్ళగండి. ఎవరు రారండి, త్వరగా పోయిరా. సరే. చూస్తే నువ్వు కానీరా, త్వరగా పోయిరా. ఎదరా చూడు ఎవరు వస్తారని. ఎవరు రావట్లేదండి. అలాగేదండి, ఎవరు రావట్లేదు కానీ ఎంతో కొంత ఇవ్వండి. ఆ గుళ్ళో దక్షిణ వేసింది ఇంతే, తీసుకో. తీస్తే మీరు రండి రండి రండి. భవానీ అడిగారా? అమ్మా అలవేలు, మంచి లెటర్ అమ్మా. ఇదిగో మామ. అమ్మా, ఆ సన్నలా లాంతరు బయటెట్టమ్మా. ఎందుకు మామా? నడిరే జామకాళ్ళు లేచిపోవాలా. యాడికి పోవాలా? ఏటకి చాలా దూరం పోవాలమ్మా. ఇట్ట దగ్గుతూ యాడకు మామ పోయేది? ఇంటిపాటు నుండి 4 రోజులు విశ్రాంతి తీసుకో. ఆ దుర్గమ్మల పడవలు ఎట్టాగ ఏటకెళ్తున్నాయి కదా, అక్కడ చేపలు తీసుకొని నేను అమ్ముకొత్తాలే. ఈ దగ్గు చుట్టాల్లో వచ్చిందిలే అమ్మా, నాకేం కాదు. నే బాగానే ఉన్నాగా. నువ్వు ఆ పెద్ద టిఫిన్ నిండా బువ్వెట్టి బయటెట్టు. ఎందుకంటే ఏటకి చాలా లెక్కాల. రేపు నేను వచ్చేసరికి పొద్దుకూకిపోద్ది. నువ్వెప్పుడు ఇంతే, చెప్పిన మాట ఎనగు. అసలు ఆరోగ్యం పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేయమమ్మా. నీకేదైనా అయితే పిల్ల నేనేమైపోలా, ఎప్పుడైనా ఆలోచించావా? నా బిడ్డే బతుకుంటే ఒంట్లో బాగున్నా ఇంటి పట్టునే ఉండి హాయిగా విశ్రాంతి తీసుకునే. ఇప్పుడు సచ్చినా ఏట్లోని నువ్వు నా తల్లి గౌరీ చల్లగా ఉండాలి. కల్పించాలే కానీ అయ్యా ఇక నీటికి తొందరగా సీన్గా ఎత్తనా కదా. నమ్మ చేస్తాట, ఒక జాకర్ లేదు, తొక్కలేదు. నువ్వు ఆడే బొంగులో ఆటకి ఎంతసేపు రా? ముక్కే దీనమ్మ
తీయండ్రా నాయాలారా. అబ్బా కుట్టేడ్రా నాయాలు. అరే గుడ్ నాయలా మర్యాద అది తగ్గితే నాకు ఏడో కాలుద్ది చెప్తున్నాకోండి. ఆడు రాదు పాడు రాదు రోజు ఏంద్రా లేటు. సోకెంతండి నీకెందుకు ఆడేదా పెట్టేదా పోయి ముంత పోయి ఓడే పూడగోళ్ళు అడుగుతాడు. ఇదిగో పట్టండి. మా డబ్బులన్నీ చెప్పేసి చూడు రే ఈ నాయలా గొడిపోయి ఈ సోదికేం తప్పలేదు. సీనిగడు మనక్కడ పోయిస్తారా వాడు మనసు పెద్దరా. ఏదో మనకు తినట్లేదు ఇది. ఏరా నాకు 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 సరే సరే పోయి నువ్వు అరే ఇదిగోరా. ఇలా ఉండే వస్తానండి బాబా. రే మీరు ముక్కలు ఎత్తుండండి రా, నేను వచ్చకెళ్ళి వస్తా. అట్లాగే సీనా ఇవి కూడా అందులో కలుపురా. త్వరగేంట్రా నాకు కూడా గడుపులో తేడాగా ఉంది. అరే సీనుగా ఏమిరా నీ జాతకం, నిన్నట్లా కసి పేసావో లేదో ఇయాలిట్టా దొరికేసింది. కాలికి మెట్టెల్లేవు, మెళ్ళో తాళ్ళలేదు, ముఖంలో సంతోషం. ఉప్పు కారం తినే ఒంటికి కనీసం అది కావాలా? అది సుట్టి ధర్మం. 5 నిమిషాలు చాలు, పంపించేస్తా. నాకు పుణ్యం వస్తుంది, నీకు సుఖం దక్కుతుంది. ఆగవే. నీ అమ్మ నన్నే పరిగెత్తిస్తావా? నీ సంగతి చెప్తా.
ఏటిగట్టు సిన్నమ్మ ఎరులాంటి తల్లెమ్మ కోయిలంటి కూనమ్మ మోయలేని బాధమ్మ దేవుడి దగ్గర ఉండి ఎప్పుడు వస్తారు? నాన్నంటే దేవుడికి చాలా ఇష్టమమ్మా. అందుకే నాన్న నీ కాడికి వస్తానన్నా దేవుడు పంపించలేదంట. ఏదో ఒక రోజు నేను ఆడికి వెళ్తానుగా, అప్పుడు దేవుడా దేవుడా మా గౌరీ వాళ్ళ నాన్నకి చూడాలంటుంది, వాళ్ళ నాన్నకి మా గౌరీ దగ్గరికి పంపియ్యు అని చెప్తానుగా. ఎందుకు తల్లి, ఏమైంది? అనుకో నేను ఏడుస్తా. సరే పెద్దయ్యా, నేను వెళ్ళొస్తా. అట్టాగా అయ్యా. అలివేలు, అమ్మా అలివేలు, ఏ నీళ్ళెట్టమ్మా, ఒళ్ళంతా పులిసిపోయింది. అలివేలు, ఏందమ్మా అట్టా ఉండవు? ఏం లేదు మామ. అయ్యో, ఏందమ్మా దెబ్బ? అది ఏటుకడి గొడ్డలు తుక్తుంటే కాలు జారి పడ్డాను మామ, అంతే. అయ్యో అట్టనా? మరి డాక్టర్ కాడికి వెళ్ళలేదా? ఎందుకులో మామ, ఎంత చిన్న దెబ్బకి డాక్టర్ కాడికి 2 రోజుల్లో అదే తగ్గిపోద్దులే. అయ్యో పిచ్చి తల్లి, రేపు నేనెళ్ళి డాక్టర్ గారిని తీసుకొస్తాలే. నీ గురించి మాత్రం ఏం పట్టించుకో, నన్ను మాత్రం ఇంటి పట్టునే ఉండు, డాక్టర్ దగ్గరికెళ్ళు అని చంపుతుంటావు.
ఏదో జరిగింది. కోడలి పిల్ల నాతో ఏదో దాస్తుంది. తనలో తానే ఏదో కుమిలిపోతా ఉంది. ఇప్పుడేం చేయాలా? ఎట్టా తను అడగాల? అడిగితే బాధపడిద్దేమో. ఎట్టాగబ్బా? ఎట్టో గట్ట కనిపెట్టాలి. సుర్రుమంటుంటే వేదనెక్కువవుతుంటే బతుకు బండి బరువైపోయిందే. అన్ని చక్కగా ఉంటే రాములయ్యకినాడు ఎంత యాతనెందుకుంటాది? పూలు దండలయ్య ఈనాడు ఆనవాల మిగిలే నేడు నీ ప్రేమే. ఈ పాప ఎరా సూరిగా, మొన్న నువ్వు జాతరలో గోకిన సిల్క్ లైన్లోకి వచ్చిందా, లేకపోతే నన్ను లైన్లో పెట్టమంటావా? అందరినీ నువ్వే లైన్లో పెట్టుకుంటా పోరా, మేము చూస్తా ఉంటాం. పన్నా పాట ఏం రాములు, ఏంటి సంగతులు? ఏం లేదు సీనా, నువ్వే చెప్పాలా. రాబోదు, కాసేపు సలిమంట దగ్గర కూకుని పోదు కానీ. వద్దులే సీనా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇంటికి పోవాలి. అవునా? అవును రాములు, మీ వాళ్ళు పులుసు బాగా ఎడతారంటగా, ఓ రోజు పులుసెట్టి తినిపించచ్చుగా. అదేం భాగ్యం సేనా. అట్టాగే కోడల పిల్లకి ఒంట్లో బాగలేదు, కొంచెం తగ్గాక అట్టాగే తినిపిస్తాలే. సేనుగాడి దెబ్బకి జ్వరం కాక ఇంకేమవుతుంది, నలిగిపోతుంది. ఏం సీనా నవ్వుకుంటుండారు? ఏం లేదులే రాములు, ఏదో గుర్తొచ్చి నవ్వుకుంటా ఉన్నాంలే. రాములు, కోళ్ళకి ఒంట్లో బాగున్న తర్వాత పులిసెట్టి తినిపిస్తావుగా? అట్టాగే సీనా. ఎందుకంటే మీ కోళ్ళ చేతి చేపలే అంత రుచుకుంటే అది పులిసెడితే అబ్బాబ్బాబ్బా ఇంకెంత రుచుకుంటుందో కదా. ఈ న్యాయాలేదో కోడల పిల్ల విషయంలో తేడాగా మాట్లాడుతున్నాడే. ఇది వాలకం ఎరినవ్వులు చూస్తుంటే అది వెరిని ఈడే ఏదో చేసి ఉండాల. అట్టాగే సేనా, రేపే పంపిస్తాలే. నిజంగానా? సరే సరే. ఈ ముసలోడు పున్నానా మళ్ళీ సెకండ్ షో పడేటట్టుంది. తడబుట్టించా కదా ముసలోడు పారిపోయాడు. అమ్మా అలువేలు, నేను ఒక ఆయనకి మాటిచ్చిన, మనం పెట్టే చేపల పులుసు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన నాకు చాలా కావలసినోడు. రేపు నీ చేత్తో పులుసెట్టు. తీసుకెళ్ళి ఇచ్చేద్దు. ఎక్కడికెళ్ళి ఇచ్చి రావాలా? ఏం సీతయ్య, ఎట్టగుండావు? బాగానే ఉన్నాను రాములు. ఓ ముంత కళ్ళు పోయి
వ్యాపారం ఎలా సాగుతుంది రాములు? బాగానే సాగుతుంది. ఏంది ఎప్పుడు రానోడు ఇలా వచ్చావేంటి? ఏదో రావాల్సిన పని పడిందిలే. ఇంకో ముంత కళ్ళు పోయి. అట్నే. ఈ ముంత ఇంటికి ఎట్టుకెళ్ళి రేపొద్దున ఇత్తాలే. అలాగే. ఇదిగో. ఉంటా మరి. ఒంట్లో సత్తువే ఉండుంటే ఆ సీనుగాడిని కుత్తి కూరికి సంపుండేవాడిని. కానీ ఆ పని ఇప్పుడు ఈ కళ్ళులో మత్తు కలిపి చేస్తా. ఇక్కడ బంగారం మన ఈ మీటింగ్ సెట్ చేసింది మీ మావే. ఆయన నాకు చాలా కావలసినవాడు. నిజంగా బంగారం ఒట్టు. అట్లాంటి మామ నీకున్నందుకు నువ్వు చాలా అద్భుతవంతురాలు తెలుసా. భలే మామ పిచ్చి నాయలు. పాపం వాడి వయసులో ఏం చేయలేక, వయసులో ఉన్న నిన్నట్టా చూడలేక నువ్వేదో సుఖపడతావని నిన్నిట్ట పంపితే నువ్వెందు బంగారం అట్టా భయపడుతుండావు. తప్పు కాదు. భయపడ్డావా? కూకో కూకో. నీ ఒంట్లోనే కాదే, నీ చేతిలోనూ ఏదో మహత్యం ఉంది. యాడికే నాలుగు రుచి చూపించి పుసుకుని జారిపోతున్నావేంటే. వెళ్ళమ్మా, ఈ నాయాల సంగతి నే చూసొత్తా. కడుపు తిప్పల కోసం తప్పక శాపని సంపి బతికేస్తున్న నాకు ఈ నా యాలి వలన ఇవాళ మనిషిని సంపాలన్న కోరిక పుట్టింది. కానీ సంపను. తోక్కొట్టుకునే చేప పీక కోస్తే సట్టిలో పులుసు అవుతాది, మడిసి కడుపు నింపుతాది. అదే తోక్కొట్టుకునే మనిషి పీక్కొస్తే నా యాల్ది పూడ్చి పెట్టడం తప్ప కుక్కలు కూడా ముట్టం. అందుకని తోకే తీసేయాల. నీసు బతుకులురా, నీలా నీసమైన బతుకులు కాదు. ఆడదాన్ని చూసి శరపాలన్న ఆలోచన వస్తే మిగతా నాయాళ్ళకి నువ్వు గుర్తుకు రావాలా. వచ్చోసుకునే పేగు వడకాల. ఖబర్దార్.
వాడిపోకుండా ఫ్రెష్గా ఉన్న అమ్మాయి అయితే చాలని అబ్బాయిలు, వాడుకోవటానికి వాడైతేనేం వీడైతేనేం అనుకునే అమ్మాయిలు ఉన్న ఈ జనరేషన్లో మా ఇద్దరం లవ్లో పడటానికి పెద్ద టైం ఏం పట్టలేదు.